విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ వివరణ ఇచ్చారు. కమిషన్ కి 12 పేజీలతో కూడిన లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. ఈ వివరణ లేఖతో కమిషన్ చట్టబద్ధతనే మరోవైపు ప్రశ్నించారు కేసీఆర్. ఈఆర్సీ నిర్ణయాలపై అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉన్నా ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారన్నారు కేసీఆర్. రాజకీయ లబ్ధి కోసమే ఎంక్వైరీ కమిషన్ వేశారంటూ విమర్శలు చేశారు. ఈఆర్సీ తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ వేయకూడదన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేదంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని మీరు కూడా సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరమన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, 12 పేజీలతో కూడిన వివరణ లేఖను కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ రాశారు. అంటే లేఖ రాయడం ఒక ఎత్తైతే ఇందులో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు మాజీ సీఎం కేసీఆర్. ఎట్లా చూడాలంటారు కళ్యాణ్? సుమా, కరెక్ట్. మనం ఇంతసేపు మన ప్రతాప్ చెప్పారు. ఈ లేఖకు 12 పేజీల లేఖలో ఏం అంశాలను ప్రస్తావించారు, తెలంగాణ విద్యుత్ రంగ పరిస్థితి ఎలా ఉంది, అవి ఎలాంటి పరిస్థితి నుంచి ఎలా 10 ఏళ్లలో ఎలా విద్యుత్ రంగం మారింది, గతంలో పవర్ హాలిడేలు ఉండేవి తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణలో విద్యుత్ కోతలు విపరీతంగా ఉండేవి. అలాంటిది ఈ 10 ఏళ్లలో ఒక్క చోట కూడా విద్యుత్ కోత లేకుండా విద్యుత్ రంగాన్ని తాము గట్టెక్కించాం, విద్యుత్ రంగంలో వెలుగులు నింపాం. అలాంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు తనపై ఎంక్వైరీ చేస్తున్నారంటూ కూడా కేసీఆర్ లేఖలో ప్రస్తావించారు. అయితే ఈ లేఖకు సంబంధించి తెలంగాణ విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆయన నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటైంది. అయితే ఈ కమిషన్ విచారణ చేసి చాలా మంది అధికారులతో ఇప్పటికే వివరణలు కూడా తీసుకుంది. ఆ అన్ని వివరణలు వాళ్ళ వద్ద ఉన్నాయి. కేసీఆర్ కూడా ఈ రోజుకే గడువు ఇచ్చారు. ఈ నెల 15వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ లేఖ రాసింది ఆ కమిషన్. అయితే ఆయన మరింత గడువు కోరారు ఈ నెల చివరి వరకు. అయితే కమిషన్ గడువు ఇవ్వలేదు. దాంతో ఆయన ఈ రోజే కొద్దిసేపటి క్రితమే లేఖను కమిషన్ పంపించారు. అందులో తెలంగాణ విద్యుత్ రంగాన్ని ఏ రకంగా బాగు చేశాము, ఏ రకంగా యూనిట్ కొనుగోళ్లు జరిగాయి, ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నాము, ఒప్పందాల్లో ఎక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు, పారదర్శకంగా జరిపామంటూ ఇవన్నీ వివరాలు 12 పేజీల్లో పూర్తి వివరాలు 10 ఏళ్లకు సంబంధించిన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి యూనిట్ ప్రైస్ తో సహా మెన్షన్ చేశారు. అవన్నీ ఒక ఎత్తు. దానిపై ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆ ఇచ్చిన లేఖలో ఏ తప్పులున్నాయి, ఏమున్నాయి, ఎలాంటి అంశాలను మళ్ళీ ప్రభుత్వ పెద్దలు చెప్తారు అనేది పక్కన పెడితే, ఇందులో సుమా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అసలు ఈ కమిషన్ కి చట్టబద్ధత లేదని కేసీఆర్ క్లారిటీగా ఈ లేఖలో పేర్కొన్నారు. చట్టబద్ధత లేని కమిషన్ ని ఇంగిత జ్ఞానం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే వర్డ్ కూడా వాడారు. అంతేకాదు, ఈ కమిషన్ కి చట్టబద్ధత లేదన్న విషయాన్ని మీరు కూడా చెప్పకుండా బాధ్యతలు తీసుకున్నారంటూ ఏకంగా జస్టిస్ నరసింహారెడ్డి గారిని ప్రశ్నించిన పరిస్థితి మనకి ఇందులో కనిపించింది. ఆ 2-3 లైన్లు మీకు లేఖలో క్లియర్ గా ఏమున్నాయో అవే లైన్స్ మీకు వినిపిస్తాను. ఈఆర్సీ నిర్ణయాలపై, అంటే తెలంగాణ ఈఆర్సీ నిర్ణయాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే ఎలక్ట్రిసిటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా కాకపోతే సుప్రీంకోర్టును కూడా సంప్రదించే స్వేచ్ఛ చట్టం కల్పించింది. అయితే గతంలో 10 ఏళ్లలో కూడా ఎప్పుడూ రేవంత్ రెడ్డి ఎలాంటి అప్పీళ్లు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కేవలం రాజకీయంలో మార్పులు జరిగిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ విజయాలు సాధించిన గత ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపోదేస్తూ శాసనసభలో శ్వేతపత్రాలను పెట్టారు. ఇప్పుడు వాటి మీద చర్చలు జరిగాయి. అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీలు చేయకూడదు, ఎంక్వైరీ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగితాన్ని కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోల్పోయి ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అట్టి ఎంక్వైరీ కమిషన్ కి చట్టబద్ధత లేదు అంటూ క్లియర్ గా ఈ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు 3వ పేజీలో. అదే సమయంలో ఇంకొక పారాగ్రాఫ్ లో ఏకంగా నరసింహారెడ్డి గారిని ప్రస్తావిస్తూ అటు ఎంక్వైరీ కమిషన్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నరసింహారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైంది కాబట్టి ఆయన్నే ప్రస్తావిస్తూ, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వివరించిన మీరు న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం అంటూ కూడా ఒక లైన్ మెన్షన్ చేశారు. ఆ తర్వాత మీరు చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించారు. అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే, పరిగణలోకి తీసుకోకుండానే ఈ నెల 11న పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తూ నా అభ్యంతరాలను మీకు తెలియజేస్తున్నాను. ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ సుమా, ఎందుకంటే అటు ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని తప్పుపట్టారు. అదే సమయంలో ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ గా ఉన్న
నరసింహారెడ్డిని కూడా మీరు ఈ బాధ్యతలే తీసుకోవద్దు, ఈ కమిషన్ కు చట్టబద్ధత లేదంటూ మరొక కొత్త వాదనకు కేసీఆర్ తెరలేపారని చెప్పొచ్చు. దీనిపై ఎంక్వైరీ కమిషన్ ఏం చెప్తుంది, ప్రభుత్వం ఏం చెప్పబోతుంది అనేది ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా ఉంది. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయా లేదా అనేది ఒక అంశం అయితే, రెండోది అసలు విద్యుత్ కొనుగోళ్ల దానిపైన ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు, ఇది చట్ట విరుద్ధం అంటూ కూడా కేసీఆర్ ఇప్పుడు చెప్పడం అనేది కొత్త చర్చకు తెరలేపిందని చెప్పొచ్చు. దీనికి ప్రభుత్వం కానీ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి గారు కానీ ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది మనం చూడాలి సుమా. కళ్యాణ్, అంటే ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటే చట్ట విరుద్ధం అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్న విద్యుత్ ఇబ్బందులు, వీళ్ళ కొనుగోలుకు సంబంధించి మొత్తం 12 పేజీలతో ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. అంటే దీనికి సంబంధించి కమిషన్ సంతృప్తి చెందే అవకాశం ఉందా? ఒకవేళ సంతృప్తి చెందకపోతే నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉండొచ్చు? ఫిజికల్ గా కేసీఆర్ అవ్వాల్సిన అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? మనకి ఈ ఎంక్వైరీ కమిషన్ కి వచ్చిన ఈ 12 పేజీల లేఖను చూస్తే ఖచ్చితంగా సుమా ఇది అంత ఈజీగా ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఎంక్వైరీ కమిషన్ చట్టబద్ధతను ప్రశ్నించారు, అసలు ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడానికి వీలు లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాబట్టి ఎంక్వైరీ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ ఈ వివరణతో ఎట్టి పరిస్థితుల్లో సంతృప్తి చెందే అవకాశం ఉండదు. కేసీఆర్ ని ఖచ్చితంగా ప్రత్యక్షంగా హాజరు కావాలని కోరుతుంది. ఈ లేఖను మనం చూస్తే కేసీఆర్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎంక్వైరీ కమిషనే చట్ట విరుద్ధంగా ఏర్పాటైందని లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు లేదా హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఎంక్వైరీ కమిషన్ మీద ప్రభుత్వం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వెళ్లే అవకాశం ఉంది. అయితే మనకి ఇక్కడ ఒక సందేహం రావచ్చు. ఖచ్చితంగా ఆ సందేహాన్ని నేను కొంతమంది బీఆర్ఎస్ నేతలతో కూడా ఇప్పుడే ప్రస్తావించాను. ఈ ఎంక్వైరీ కమిషనే చట్ట విరుద్ధం అని భావించినప్పుడు అసలు ఈ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని కూడా నేను అడిగాను. అప్పుడు వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఎంక్వైరీ కమిషన్ చట్ట విరుద్ధం అయినప్పటికీ వాళ్ళు మమ్మల్ని వివరణ కోరారు, తప్పుడు ఆరోపణలు చేశారు, విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని చెప్పారు. కాబట్టి అది ఏమీ జరగలేదు, ట్రాన్స్పరెంట్ గా చేశామని చెప్పుకోవడానికి మాత్రమే ఈ వివరణ ఇచ్చాము. ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధం, దీనిపై ముందు ఫర్దర్ గా ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారం ఇంతటితో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ప్రచండ యుద్ధం ఇంకా యుద్ధం ముందు ఈ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో సాగే అవకాశమే ఉంది. దాంతో పాటు జస్టిస్ నరసింహారెడ్డి నేరుగా ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ ని కేసీఆర్ ప్రశ్నించిన నేపథ్యంలో ఎంక్వైరీ కమిషన్ కూడా దీన్ని అంత ఈజీగా తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. మనం చూసాం చిట్ చాట్ లో కూడా అవసరమైతే కేసీఆర్ ను నేరుగా రావాలని పిలుస్తాం, వివరణ సంతృప్తికరంగా లేకపోతే అని నరసింహారెడ్డి గారు ఇప్పటికే చెప్తున్నారు. కాబట్టి ఈ 12 పేజీల కేసీఆర్ వివరణతో ఎంక్వైరీ కమిషన్ సంతృప్తి చెందే అవకాశం ఖచ్చితంగా ఉండబోదు. కేసీఆర్ ప్రత్యక్షంగా విచారణకు రావాలని కూడా పిలిచే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి సుమా. కళ్యాణ్, అంటే కేసీఆర్ కొంత గడువు కూడా అడిగారు, మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు మొత్తం 12 పేజీలతో కూడిన వివరణ ఇచ్చారంటే కేసీఆర్ సంతృప్తి చెందకపోతే కమిషన్ ఫిజికల్ గా హాజరయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా ఫిజికల్ గా హాజరు ఈ వివరణతో ఎంక్వైరీ కమిషన్ సంతృప్తి చెందే అవకాశం ఎంత మాత్రం లేదు. కేసీఆర్ ను నేరుగా హాజరు కావాలని కోరే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అయితే ఈ ఎంక్వైరీ కమిషనే చట్ట విరుద్ధం అని చెప్పినప్పుడు తన వెర్షన్ వినిపించిన కేసీఆర్ ఫిజికల్ గా హాజరవడానికి ఖచ్చితంగా ముందుకొచ్చే అవకాశం లేదు. ఆయన కోర్టులను ఆశ్రయించి ఎంక్వైరీ కమిషన్ పైనే కోర్టును ఆశ్రయించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆయన విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి తప్పులు జరగలేదు, పారదర్శకంగా జరిగాయని చెప్పేందుకు మాత్రమే ఈ లేఖను రాసినట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంక్వైరీ కమిషన్ వేయడమే చట్ట విరుద్ధం అంటూ దానికి వివరణ లేఖ పంపడం అనేది ఖచ్చితంగా అంటే తాను ఎలాంటి తప్పు చేయలేని చెప్పుకోవడానికి ఈ కమిషన్ ఏదైతే కమిషన్ అడిగిందో దానికి సంబంధించిన వివరణ ఇస్తూ ఒక లేఖ రాశారు తప్పితే కమిషన్ గౌరవించి కాదు అనే విషయం ఇందులోనే మనకు స్పష్టంగా తెలిపోయింది. కాబట్టి ఇది ఖచ్చితంగా కోర్టుకు వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కేసీఆర్ స్వయంగా హాజరు కావాలని ఎంక్వైరీ కమిషన్ పిలిచే అవకాశం ఉంది. అయితే ఆయన వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపించట్లేదు సుమా. థ్యాంక్ యూ కళ్యాణ్.